హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్స్ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు ఈ వ్లాగ్లో నా ఆఫీస్ అండ్ నేను వర్క్ చేసే ప్లేస్ అండ్ నా ఎన్విరాన్మెంట్ అంతా చూపిస్తాను మీకు వర్కింగ్ ప్లేస్లో. సో మా ఆఫీస్ వచ్చేసి మొత్తం అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బ్రాంచ్ అనమాట. సో బిగ్గెస్ట్ బిజినెస్ అంటే మా దాంట్లో జరుగుద్ది, అంటే హైదరాబాద్లో జరుగుద్ది. B2B అయినా B2C అయినా కానీ. సో ఒక 50 మీటర్స్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. సో పక్కనే ఉన్న బిల్డింగ్ ఉంటుంది. సో అది సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ప్లస్ దానికి బిల్డింగ్ పేరు వచ్చేసి ఇంపీరియల్ టవర్స్. సో లైట్గా మీరు చూడవచ్చు, ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకు పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంటుంది. సో చాలా అంటే చాలా పెద్దదన్నమాట. సో మొత్తం ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి ఇందులో, చాలా ఉంటాయి. టాటా ఏజీ ప్లస్ ఐజీలో అండ్ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. సో దీని ముందే ఉంటాయి అన్నమాట ఇవన్నీ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఆఫీస్ ఎన్విరాన్మెంట్. సో మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో కంపేర్ టు అదర్ లోన్ కంపెనీస్ మాదైతే బెస్ట్ అనమాట నేను చూసినట్లలో. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన వర్కింగ్ ప్లేస్. సో మన బ్యాగ్ ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ నాకు టాప్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చిందనమాట లాస్ట్ క్వార్టర్లో. ఈ ఫైల్స్ వచ్చేసి మనకి ఎగ్జిస్టెడ్ కేసెస్ నుంచి పెండింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట మన దగ్గరే. సో మంచి డెస్క్ అయితే ఇచ్చారు మనకి. ఇంతకుముందు ఇందులో చోళమండలి ఉంటుండే. సో ఇవేమో మనకి ఫ్యూచర్లో లాగిన్ చేసే ఫైల్స్ ప్లస్ పెండింగ్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇందులో పెడతాను నేను, స్టాంప్స్ అలాంటివి. సో ఇవేమో అన్నీ డిస్బర్స్మెంట్ అయిన కేసెస్వి. సో అవన్నీ ఒక కవర్లో పెట్టేస్తా కేస్కి. సో ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఇమీడియట్గా దొరకడానికి. సో ఇదన్నమాట ఈ ఫైల్స్ ఇవి. సో మొత్తానికి మా దాంట్లో అయితే B2B B2C. B2B అంటే స్కూల్స్కి కాలేజెస్కి లోన్స్ ఇస్తుంది. B2C అంటే ఎడ్యుకేషన్ లోన్స్ అనమాట, అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్కి అండ్ డొమెస్టిక్ లోన్స్. లైక్ ఎవరైతే ఇండియాలో చదవాలనుకుంటారో వాళ్ళకి లోన్స్ అయితే ఇస్తుంది, ఎక్కువ ఫీ ఉన్న వాళ్ళకి. సో అదనమాట. సో ఇదేమో మనకి బయట వెయిటింగ్ లాబీ ఇది. అండ్ అవతల సైడ్ ఇతల సైడ్ రెండు ఉన్నాయి. ఇది 2017లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసారు. సో ఈ కొత్త ఆఫీస్ ఏదైతే ఉందో రీసెంట్గా ఇక్కడికి వచ్చినాం ఒక 6 months బ్యాక్. సో వరండా ఇది చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకునేది అయితే మీరు ఇన్ఫ్రా, అది మన రియల్ ఎస్టేట్ కంపెనీ. సో లిఫ్ట్స్ ఉంటాయి. లిఫ్ట్స్ ఎనీ టైం చాలా అంటే చాలా బిజీగా ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఒక 8:30 ముందన్న వెళ్ళాలి, లేదంటే ఆఫ్టర్ అన్న వెళ్ళాలి. సో ఇక్కడ చూడవచ్చు మీరు మెట్రో. సో మెట్రో చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే రెయిన్ పడేటప్పుడు చూస్తే ఇంకా బాగుంటుంది. చాలా అందంగా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి వ్యూ రెయిన్ పడ్డప్పుడు. సో ఇక్కడ నుంచి మనం లిఫ్ట్కి చాలాసేపు వెయిట్ చేయాలి కిందికి వెళ్ళాలంటే. సో మేము ఉండేది 3rd ఫ్లోర్లో. ఈ 3rd ఫ్లోర్ నుంచి మళ్ళీ కిందికి మళ్ళీ B3కి వెళ్ళాలి, ఎందుకంటే మా పార్కింగ్ ప్లేస్ B3. సో ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్లో కానీ లేదంటే మెట్ల నుంచి వెళ్ళాలి. సో ఓపిక ఉన్నప్పుడు లిఫ్ట్లో కాకుండా మెట్ల మీద వెళ్తుంటాం, ఓపిక వెళ్ళినప్పుడు లిఫ్ట్లో ఎక్కుతుంటాం అనమాట. సో ఇది మన B3 పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి మనకు దూరంగా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ చాలా వెహికల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా. మళ్ళీ వెహికల్ పెడితే తీరాదు, తీస్తేనేమో మళ్ళీ పెట్టనీకి రాదనమాట, అంతా ఉంటుంది ఇక్కడ. సో దట్స్ వై లాస్ట్లో పెట్టుకుంటే చాలా ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి లాస్ట్లో పార్క్ చేసినాం. సో అన్నీ అంటే ఇప్పుడు 3, 4, 5, 6, 7, 8 వరకు పార్కింగ్ ఇక్కడే అనమాట. దట్స్ వై ఇక్కడ బైక్స్ చాలా ఎక్కువ పార్క్ అవుతుంటాయి. సో చూడొచ్చు. సో ఇదనమాట HF డీలక్స్ బైక్. దీనికి ఒక పెద్ద హిస్టరీనే ఉంది. సో దీని గురించి ఒక పెద్ద లాంగ్ వీడియో తెద్దాం దీనికి, మేము ఎంత స్ట్రగుల్ పడి బండి తీసుకున్నాం ఇదంతా. సో ఇది గైస్ చిన్న వ్లాగ్ నా ఆఫీస్ గురించి. వీలైతే పెద్ద వ్లాగ్ ఇద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పోస్టల్ వ్లాగ్.